ఇది ఒక వెంకటేశ్వర స్వామి గుడి పైన కట్టారు. మొత్తం గ్రానైట్ వేసారు. గ్రానైట్ అంతా తీసేసి మంచిగా వాటర్ ప్రూఫింగ్ చేసి అసలు ఎక్కడి నుంచి లీకేజ్ అవ్వకుండా ఫుల్ బ్లాక్ చేసేసాం. లేదంటే వాళ్ళకి విపరీతంగా లీకేజ్ అయ్యేది. చాలా అద్భుతంగా వచ్చింది. అతి తక్కువ ఖర్చులో చాలా నీట్గా ఖచ్చితంగా ఈ వర్క్ చేసాము. ఈ వర్క్ది కూడా ఫుల్ వీడియో పెడతాను చూడండి. అట్లా గుడిని మెయింటైన్ చేసుకుంటే లీకేజ్ అనేది అవ్వదు. పైన 2 వారాల నుంచి వాటర్ ఫుల్గా నింపాము. అయినా కూడా ఎక్కడ లీకేజ్ అనేది లేదు. పర్ఫెక్ట్ ఉంది. సార్ వచ్చేసి గుడి చైర్మన్. సార్ మనము పాత బండలు ఉంటే అవి తీసేసి ఇట్లా చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంతకు ముందు ఎట్లా ఉంది? చాలా వాటర్ బాగా కారేది ఇదివరకు అంతా. గ్రానైట్ ఉండింది, గ్రానైట్ డిస్మాంటిల్ చేసేసాం. చేసేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేసాము. ఇప్పుడు చాలా బాగుంది. ఎక్కడ ఏమీ కానీ ఒక చుక్క డ్రాప్ కూడా లీకేజ్ లేదు. ఎన్ని రోజుల నుంచి మనం నీళ్ళు పెట్టాం? 15 days వాటర్ పెట్టాం. ఇప్పుడు 12 days అయింది కంప్లీట్ ఈ రోజు. ఇప్పుడు దాకా అయితే మనం ఎన్ని నీళ్ళు పెట్టినా ఏం ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందు చెరువులాగా పెట్టాం వాటర్. చెరువులాగా ఇంతకు ముందు వాన వస్తే లీకేజ్ ఉండేదా? వర్షం ఉన్నప్పుడు ఉండేది. మా వాడు క్యూరింగ్ చేసినా కానీ వాటర్ దిగేది. ఇప్పుడు మాత్రం అంతా పర్ఫెక్ట్. అంతా పర్ఫెక్ట్. మా సర్వీస్ ఎట్లా ఉంది? బాగుంది. గుడ్. వెంకటేష్ గారి సర్వీస్ వెరీ గుడ్ గుడ్ గుడ్. ఇంకోటి బయట వాళ్ళకన్నా ఎంత తక్కువలో చేశాం మన పని. చాలా స్వామివారి కార్యక్రమం కాబట్టి చాలా ఆయన ఓన్గా ఖర్చు పెట్టుకొని మరీ ఖర్చు పెట్టి దగ్గర ఉండి మరి చాలా ఇదిగా నిష్టగా చేశారు స్వామివారికి. ఇంకా కూడా కొంచెం మంటపం పైన కూడా చేస్తానన్నారు. ఆ మంటపంది గర్భగుడిలో కూడా ఉంది, అది కూడా చేస్తానని చెప్పారు. సార్ యొక్క సొంత దీంతో చేస్తామని చెప్పారు స్వామివారికి. సార్కు చాలా చాలా నమస్కారం. 100% మంచిగా అయిపోయింది. అది కూడా మా మనిషి చాలా స్పీడ్గా చేశారు కదా, చాలా ఆపకుండా. ఒకే రోజు 16 మంది మేస్త్రీని పెట్టాం, 15 మంది లేబర్ని పెట్టాం, మిల్లర్ పెట్టాం. మిల్లర్ పెట్టి లిఫ్టింగ్ కిందనే మిక్స్ చేసి పైకి లిఫ్టింగ్ చేసాం మిషన్తో. 100% ఈవినింగ్ నైట్ 1 గంట అయింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 9:30 స్టార్ట్ చేస్తే నైట్ 1 గంట వరకు కంటిన్యూ ప్రాసెస్. ఎక్కడ కానీ ఆపలేదు, బ్రేక్ ఇవ్వలేదు. మేము భోజనానికి మాత్రం ఆపాం, కంపల్సరీ చేసాం.